RTI Live News. Ask for right. హైదరాబాద్లో జూలై 2న జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు అడ్డుకుంటామన్న మందకృష్ణ మాదిగ. సైదాబాద్ సింగరేణి కాలనీలో మాదిగ మహిళా సమైక్య సంగ్రామ యాత్రకు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఎస్సీ వర్గీకరణ చేయకుండా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తూ మాదిగలకు అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి వస్తున్న ప్రధానమంత్రి మంత్రులు ఎస్సీ వర్గీకరణపై స్పష్టత ఇవ్వాలని కోరారు. జూలై 2న జాతీయ రహదారులపై మాదిగ బస్తీలలో నిరసన వ్యక్తం చేస్తామన్నారు. జూలై 3న ఎంఆర్పీఎస్ ప్రధాన కార్యాలయం పార్సీగుట్ట నుండి వినతి పత్రం తీసుకుని బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో జరిగే చోటుకు భారీ ప్రదర్శనగా వస్తామన్నారు. ఎక్కడైనా పోలీసులు అడ్డుకు సమస్య పరిష్కారం కాకున్నా హైదరాబాద్ను అష్టదిగ్బంధం చేస్తామంటూ హెచ్చరించారు. కార్యక్రమంలో లతా, పవన్, ఇంద్ర మాదిగలు పాల్గొన్నారు. దేశాన్ని నడిపే బీజేపీ పెద్దలందరూ ఎక్కడ ఉంటారు? హైదరాబాద్ ఉంటారు. బీజేపీ నడిపే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కడ ఉంటారు? హైదరాబాద్ ఉంటారు. అందువల్ల 10-15 సార్లు ఢిల్లీకి వెళ్ళినా మన సమస్య పరిష్కారం కాలేదు. కాబట్టి హైదరాబాద్ లో ఉన్నప్పుడే వాళ్ళ సంగతి తెలుసుకోవడానికి రోడ్లు ఎక్కాల్సిన బయట మనకు ఉన్నది కూడా మీరు మర్చిపోతాం. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళే వాళ్ళం కదా, వాళ్ళే ఇక్కడికి వస్తున్నారు కదా. మరి మౌనంగా ఇంట్లో పడుకుందామా? మరి ఇంట్లో పడుకుంటే మన సమస్య వాళ్ళకి అర్థమవుతుందా? మనం ఇంట్లో పడుకుంటే మన సమస్య, మన ఆవేదన వాళ్ళకి అర్థమవుతుందా? మన సమస్య అర్థం కాదు, మన ఆవేదన అర్థం కాదు. అందువల్ల రోడ్లు ఎక్కాల్సిన బయట మన మీద ఉన్నదనేసి కూడా మీరు మర్చిపోతారు. రెండో విషయం 3వ తారీఖు నాడు అయితే రోడ్లు ఎక్కడెక్కాలి? ఇప్పుడు నేను చెప్తున్నా, బెంగళూరు నుంచి మొదలుకుంటే హైదరాబాద్ రోడ్ అంతా బంద్ అవుతుంది. బొంబాయి నుంచి మొదలుకుంటే హైదరాబాద్ వచ్చే రోడ్ అంతా బంద్ అవుతుంది. విజయవాడ నుంచి మొదలుకుంటే హైదరాబాద్ వచ్చే రోడ్ అంతా బంద్ అవుతుంది. నాగపూర్ హైదరాబాద్ నుంచి మొత్తం ఉంటే హైదరాబాద్ రోడ్ అంతా బంద్ అవుతుంది. హైదరాబాద్ రావడానికి జాతీయ రహదారులు ఎన్ని ఉన్నాయో ఆ రోజు మొత్తం మన కంట్రోల్ ఉండాల్సిందే, మన చేతిలో ఉండాల్సిందే. మనల్ని దాటి బీజేపీ జాతీయ కార్య సమావేశం ఎట్లవుతారో వచ్చేటప్పుడు చూద్దాం. మనం రోడ్డు ఎక్కితే తెలుస్తుంది అప్పుడు. మరి మిమ్మల్ని ఎక్కడ రోడ్ ఎక్కమంటున్నాను నేను? మన ఆవేదన వాళ్ళకి ఎట్లా తెలవాలి? నరేంద్ర మోడీ గారు హైదరాబాద్లో ఉంటున్నాడు కదా, అమిత్ షా గారు హైదరాబాద్లో ఉంటున్నారు కదా, కేంద్ర మంత్రులు హైదరాబాద్లో ఉంటున్నారు కదా. మన సమస్య పరిష్కరించాల్సింది వాళ్ళే కదా. మన ఆవేదన ఢిల్లీకి వెళ్ళిన వాళ్ళకి అర్థం కాలేదు కదా. మరి మన ఆవేదన ఇప్పుడు ఎట్లా చేయాలి? జాతీయ రహదారులందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ దిగ్బంధం చేస్తారు. కానీ నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, పిల్ల పాపలతో అందరు కలిసి ఈ బస్సులో ఉన్న వాళ్ళు ఒక అర్ధగంట సేపు ఆ రోడ్డు మీద కూర్చోవాల్సిందిగా నేను విజ్ఞప్తిస్తున్నా. ఆ రోడ్డు మీద కూర్చోండి, మీ పక్కనున్న రోడ్లో కూర్చోండి. హలో 50 కిలోమీటర్లు కూర్చోమంటలేను, 100 కిలోమీటర్లు రమ్మని అంటలేను. మాదిగ బస్తీలు, మాదిగ ఉపకులాల బస్తీలు ఎక్కడున్నాయో ఆ బస్తీలో ఉండబడిన తల్లులు, అక్కలు, నా చెల్లెలు, నా అన్నలు, నా తమ్ములు, నా బిడ్డలు, నా పెద్దోళ్ళు అందరూ కలిసి ఒక గంట సమయం రోడ్డు మీద కూర్చుంటే వచ్చేపోయే వాళ్ళందరికీ అర్థమవుతుంది, కేంద్రం కూడా అర్థమవుతుంది కూడా మీరు మర్చిపోవాలి. అన్ని బస్తీలు ఒక్కసారి వాళ్ళ పక్క రోడ్లు ఎక్కితే హైదరాబాద్ నగరం దిగ్బంధం అవుతుంది. అంటే బయట రాష్ట్రాలు వచ్చేటోళ్ళనేమో అన్ని జాతీయ రహదారులు దిగ్బంధం చేద్దాం. మరి ఇక్కడ నుంచి పోయేటోళ్ళందరినీ ఇక్కడ సమస్య ఎట్లా జరుగుతుందో ఒకసారి చూసుకుందాం. మరి మీరు మర్చిపోతారు అనుకుంటున్నాను. అప్పుడు మన ఆవేదన ఏందో వాళ్ళకి అర్థమవుతుంది, మన ఆగ్రహం ఏందో రోడ్డు మీద తిరగాల్సి వస్తుంది అని మీరు అనుకుంటున్నాను. ఇక 3వ తారీఖు నాడు ఖచ్చితంగా మన కార్యాలయం నుంచే, మన పార్సిగుట్ట ఉండబడే ఎంఆర్పీఎస్ కార్యాలయం నుంచే మన ప్రదర్శన మొదలు పెడతాం. 100 రోజుల్లో వర్గీకరణ చేస్తా అన్నారు. 100 రోజుల్లో కాదు, 8 సంవత్సరాలు గడుస్తూ ఉంది. 8 సంవత్సరాలైనా కూడా వర్గీకరణ బిల్లు గురించి అది పక్కన పెట్టేసే పనిలో వాళ్ళు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, అదే టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా గతంలో భారతీ మాదిగా చనిపోయినప్పుడు 2 రోజులలో వర్గీకరణ అఖిల పక్షంతో మేము ఢిల్లీకి వెళ్తామన్న విషయం మనందరికీ గమితమే. ఈరోజు ప్రభుత్వాలు మనల్ని మోసం చేస్తా ఉన్నాయి. ప్రభుత్వాలు ఈరోజు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రచారం చేయడానికి వచ్చిన రాహుల్ గాంధీ గారు ఇక్కడ అన్ని పత్రికలకు సంబంధించిన ఎడిటర్స్తో ఒక సమావేశం ఏర్పాటు చేసింది. ఆ ఎడిటర్స్తో ఏర్పాటు చేసిన సమావేశంలో ఒక ఎడిటర్ అడిగిండు, అయ్యా ఎస్సీ వర్గీకరణ సమస్య ఈ రాష్ట్రంలో మాదిగలు సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నారు,
ఇంతవరకు ఆ సమస్య పరిష్కారం కాలేదు. మీ పార్టీ తరఫున మీ వైఖరి ఏంది, మీరు సహకరిస్తారా లేదనే విషయాన్ని ఒకసారి గట్టిగా అడిగారు. అంటే రాహుల్ గాంధీ గారు ఓపెన్గా అన్న మాట ఏంది, మాదిగల పోరాటానికి మా పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది, ఎస్సీ వర్గీకరణ అమలు చేయించడానికి నా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి ఎడిటర్ సమావేశంలో 2018లో మాట్లాడారు. నంబర్ 1. రెండోది, ఇప్పుడు టీకే అరుణ గారు బీజేపీలో ఉన్నారు. 2018 ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా గద్వాలో పోటీ చేశారు. ఆమె గెలుపు కోసం ప్రచారం కోసం రాహుల్ గాంధీ గారు వచ్చారు. ఆ సభలో రాహుల్ గాంధీ గారితో పాటు నేను కూడా ఉన్నాను. అదే సభలో రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడిందంటే, ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది, ఎస్సీ వర్గీకరణ చేయించడానికి వ్యక్తిగతంగా నేను కాంగ్రెస్ పార్టీ కూడా చొరవ తీసుకొని మాట్లాడతామని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. మరి మాట్లాడే బీజేపీ కార్యవర్గ సమావేశం ఎక్కడ జరుగుతుంది, అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు వెళ్తాం? ఒక వినతి పత్రం పట్టుకొని ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తాం. ఆ ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్ళడానికి అవకాశం ఇస్తారో, మధ్యలో అడ్డుకుంటారో వాళ్ళు తెలుసుకుంటారు. ఒకవేళ మధ్యలో అడ్డుకునే ప్రయత్నం చేస్తే మాత్రం హైదరాబాద్ నగరాన్ని మొత్తం దిగ్బంధం చేసిన అయితే మనకున్నది. అప్పటికి చెలో హైదరాబాద్ పేరుతో లక్షల మంది మనోళ్ళు బయట నుండి వచ్చేస్తారు. లక్షల మంది ఆంధ్రప్రదేశ్ నుండి వస్తారు, కర్ణాటక నుండి వస్తారు, తమిళనాడు వస్తారు, పక్క జిల్లా నుండి వస్తారు, అన్ని జిల్లా నుండి వస్తారు. 2వ తారీఖు నాడు మొత్తం జాతంతా రోడ్లు ఎక్కాలి, 3వ తారీఖు నాడు మొత్తం హైదరాబాద్ లో ఉండాలి. అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగొస్తుందో లేకపోతే ఏం చెప్తుందో తేల్చుకోవడానికి మాత్రం మనం ప్రయత్నం చేద్దామనేసి కూడా మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను. అందువల్ల మీ అందరి విజ్ఞప్తి, 2వ తారీఖు నాడు నా జాతి ప్రజలు మన బిడ్డల భవిష్యత్తు కోసం ఒక్కసారి మీ పక్క నేను కిలోమీటర్లు వెళ్ళమంటలేను కానీ, 2 కిలోమీటర్లు కూడా నడువు వెళ్ళమంటలేను కానీ, మీ పక్క పర్లాంగ్ దూరంలో రోడ్డు ఉన్నా కూడా, మన బస్తీలో పక్క ఎక్కడ పర్లాంగ్ దూరం రోడ్డు ఉన్నా కూడా ఒక గంట కూర్చుంటే ఈ సమాజానికి మన ఆవేదన అర్థమవుతుంది. ఇంటెలిజెన్స్ రిపోర్టు కేంద్రానికి వెళ్తుంది. అప్పుడు సమస్య పరిష్కారంగా దృష్టి పెట్టడానికి కొంత అవకాశం ఉంటుంది అనేసి కూడా మీరు మర్చిపోద్దని నేను సవినయం కోరుకుంటూ, ఆ విధంగా తెలియచెప్పడం కోసం మాత్రమే, ఆ విధంగా మీరు 2వ తారీఖు నాడు సడక్ బంద్కు రోడ్డుకు సిద్ధపడండి. 3వ తారీఖు నాడు హైదరాబాద్ లో జరిగే ప్రదర్శనకు ఆ ప్రదర్శన పాల్గొనాలని చెప్పి చెప్పడం కోసమే తెలంగాణలో పాదయాత్రలు జరుగుతూనే ఉన్నాయి. అదే సమయంలో ఆంధ్ర వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించే బీజేపీ పెద్దలు తమ నిర్లక్ష్యాన్ని విడనాడి ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టకపోతే మాదిగల ఆగ్రహాన్ని బీజేపీ చూడక తప్పదు, బీజేపీ నాయకులు ఎదుర్కోక తప్పదు. అంతిమంగా బీజేపీ తెలంగాణలోనూ దక్షిణాది రాష్ట్రాల్లోనూ రాజకీయ మూల్యం చెల్లించక తప్పదనే విషయాన్ని గుర్తు చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణకు 28 సంవత్సరాలుగా మద్దతిస్తున్న పార్టీ బీజేపీ. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణకు అన్ని పార్టీల కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ సమర్థిస్తూ తీర్మానం చేసిన పార్టీ బీజేపీ. షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం గత యూపీఏ ప్రభుత్వానికి బిల్లు పెట్టండి అని చెప్పి లేఖల మీద లేఖలు రాసిన పార్టీ బీజేపీ. 94 తర్వాత మొన్నటి వరకు జరిగిన ఎన్నికల్లో వరకు ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా మేనిఫెస్టో పెడుతూ వచ్చిన పార్టీ బీజేపీ. ఎస్సీ వర్గీకరణ గురించి మేము 28 ఏళ్ళుగా ఎక్కడ సభలు పెట్టినా, ఎక్కడ ఉద్యమాలు చేసినా ఆ సభలకు ముందు వరుసలో నిలబడి మద్దతు ఇస్తున్న పార్టీ బీజేపీ. అదే సమయంలో కాంగ్రెస్ కనుక వర్గీకరణ చేయకపోతే మేమే అధికారానికి వచ్చి 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని వాగ్దానం చేసిన పార్టీ బీజేపీ. ఇన్ని వాగ్దానాలు చేసిన బీజేపీ వర్గీకరణను 100 రోజుల్లో చేస్తామన్న బీజేపీ 8 ఏళ్ళు గడిచిన వర్గీకరణ సమస్య పరిష్కారం పట్ల ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేదని అంటే బీజేపీ నిర్లక్ష్యం పతాక స్థాయిలో ఉన్నదనేసి రుజువు అవుతున్నది. అంతేకాదు, బీజేపీ తను అనుకుంటే పార్లమెంట్లో వాళ్ళు అనుకున్న బిల్లులన్నీ పాస్ చేసుకోగలిగారు. లోక్సభలో, రాజ్యసభలో వాళ్ళ బిల్లులన్నీ పాస్ అయినాయి. కానీ ఆగిపోయిన బిల్లు ఏదన్నా ఉంటే, ప్రవేశపెట్టబడని బిల్లు ఏదైనా ఉంటే ఒక వర్గీకరణ అంశం మాత్రం ప్రవేశపెట్టలేదు. ఈ వర్గీకరణ సమస్య పరిష్కరించాలని చెప్పి 10-15 సార్లు రోజులు, వారాలు, నెలల తరబడి ఢిల్లీలో ధర్నాలు, రాస్తారోకోలు చేశాం. అయినా కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించే బీజేపీ పెద్దలకు ఏమాత్రం చీమ కొట్టినట్టు లేదు, వర్గీకరణ పట్ల చిత్తశుద్ధి కూడా లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఆవేదన వాళ్ళ కండ్ల ముందే రోడ్ ఎక్కాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి మేము భావిస్తున్నాం. మా ఆవేదన వాళ్ళ కండ్ల ముందు రోడ్ ఎక్కడం కోసం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం హైదరాబాద్లోనే జరుగుతున్న సమయంలో ఆ హైదరాబాద్లో 2 రోజుల పాటు ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ స్థాయి పెద్దలు,
బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు మంత్రులందరూ హైదరాబాద్ ఉన్న సమయంలోనే మా ఆవేదన రోడెక్కడం కోసమే, వాళ్ళ కళ్ళల్లో మా ఆవేదన ఏ స్థాయిలో ఉన్నదని చూపెట్టడం కోసమే సడక్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. హైదరాబాద్ అవతలైతే అన్ని రహదారులను, జాతీయ రహదారులందరూ దిగ్బంధం చేస్తాం. అదే హైదరాబాద్లో అయితే అదే 2వ తారీఖు నాడు మాదిగ బస్తీలు ఎక్కడున్నాయో వాటి పక్కనే ఉండబడే రోడ్లన్నిటి మీద మా ప్రజలందరినీ కూర్చోమని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. 3వ తారీఖు నాడు ఒక భారీ ప్రదర్శనగా జాతీయ కార్యవర్గ సమావేశం ఎక్కడ జరిగితే అక్కడికి మా కేంద్ర కార్యాలయమైన పార్సిగుట్ట నుంచి ఒక ప్రదర్శన మొదలుపెట్టి ఒక వినతిపత్రం తీసుకొని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకోవడం కోసం మా ప్రదర్శన కొనసాగిస్తాం. మా ప్రదర్శనను అడ్డుకోవాలని చూసినా, మా సమస్య పరిష్కారం కాకపోయినా ఎక్కడ చూడ హైదరాబాద్ నగరాన్ని మొత్తం దిగ్బంధం చేస్తాం. 3వ తారీఖు అనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం. 2వ తారీఖు నాడు రోడ్లు ఎక్కుతాం. హైదరాబాద్లో సమస్య పరిష్కరించే విధంగా ఒక నిర్ణయానికి రాకపోతే హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేస్తాం. ఈ విషయంలో బీజేపీ పెద్దలే తెలుసుకోవాలి. మాకు సమస్య పరిష్కరిస్తామని సమస్య పరిష్కరించకుండా మోసం చేస్తే ఆ మోసం చేసే దాంట్లో ప్రధానమంత్రి ఉన్నాడా, హోంమంత్రి ఉన్నాడా, దేశంలో మంత్రులు ఉన్నారని మేము చూడం. అంతే. మా ఆవేదన రేపు రోడ్ ఎక్కితే మా అగ్రం కట్టలు తెంచుకుంటే ఏమవుతుందో 2వ తారీఖు నాడు జూలై 2, 3వ తారీఖు నాడు తేలబోతుందనే విషయం కూడా గుర్తు చేస్తూ, నిజంగా మీరు హైదరాబాద్ నగర్ రాదలుచుకుంటే, మీరు ప్రధానమంత్రులైనా ఏమైనా రాదలుచుకుంటే వర్గీకరణ విషయంలో ఒక నిర్ణయం తీసుకొని రండి. లేకపోతే మీరు ఎలా వస్తారో చూస్తాం, మీరు ఎలా తిరిగిపోతారో చూస్తాం. ఆ శక్తి, ఆ బలం మాదిగలకు ఉన్నదనే విషయాన్ని జూలై 2, 3వ తారీఖు నాడు నిరూపిస్తామనే విషయం కూడా మర్చిపోవద్దని చెప్పి బీజేపీ పెద్దలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి గుర్తు చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. న్యాయం కోసం 59 కులాల సమన్యాయం కోసం చేస్తున్న ఈ పోరాటం, 28 సంవత్సరాల సుదీర్ఘ ఈ పోరాటంలో మరియు 28 సంవత్సరాల నుంచి మరి మభ్యపెట్టుకుంటూ వస్తున్న బీజేపీ మొండి వైఖరి, నిర్లక్ష్య వైఖరిని, అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మరి ఈ పార్టీలు మనకు ఆశ చూపిస్తూ ఈరోజు మేనిఫెస్టోలో వాళ్ళ అంశాన్ని, మన వర్గీకరణ అంశాన్ని పెడుతున్నారు, కానీ అమలు చేయడంలో వాళ్ళు విఫలమవుతున్నారు ఈ ప్రభుత్వాలు. మరియు రేపు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో మరి ఈ నిర్లక్ష్య వైఖరిని మేము ఖండిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర, మేము సంగ్రామ యాత్ర కొనసాగిస్తూ ఉన్నాము. అందులో భాగంగా వర్గీకరణ కోసం 28 సంవత్సరాల నుంచి మాదిగల తన బాధ్యతగా, తన హక్కుగా ఈరోజు మహిళా నాయకత్వం కూడా ఈరోజు పాదయాత్రలో మేము సైతం జాతి కోసం అంటూ ఈరోజు మా కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం, మా జాతి భవిష్యత్తు కోసం మేము ముందడుగు వేయడం జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వాల మొండి నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ మీది ఏదైతే పాదయాత్ర ఉందో 115 నియోజకవర్గాలు, హైదరాబాద్లో ఉన్నటువంటి 15 నియోజకవర్గాలు మేము పాదయాత్ర కొనసాగిస్తూ ఉంటాం. మరి ఈ పాదయాత్రలో నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మాదిగ సోదర సోదరిమణుల, నా జాతి పెద్దలందరూ కూడా మాకు మద్దతుగా ఉండి మన వర్గీకరణ సాధించుకునే దిశగా మనం ముందుకెళ్దామని తెలియజేస్తూ, మరి ఏదైతే సడక్ బంద్ ఉందో ఆ బంద్ను కూడా కృష్ణమాదే గారు ఇంతకు ముందే పిలుపునివ్వడం జరిగింది. ఆ బంద్ను మన బాధ్యతవంతుగా, మనకు ఫర్లాంగ్ దూరంలో ఉండి మన బాధ, మన ఆవేదన ఈరోజు ప్రభుత్వాలకు మనం వినిపించే విధంగా మనం రాస్తారోకో చేయాల్సి ఉంటుందని ఈరోజు అన్నగారు చెప్పారు. అదే దిశగా ఈరోజు మనం మన ఉనికిని, మన భవిష్యత్తుని మనం కాపాడుకోకపోతే ఇంకా మనం వెనుకడుగు వేయాల్సి వస్తుంది. కాబట్టి జాతి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ముందు ఉండి మద్దతు మాకు తెలియజేయాలని తెలియజేస్తూ, అలాగే బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఎట్లయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు మీటింగులు పెడతారో వాళ్ళని ఖండించే బాధ్యత కూడా ఫస్ట్ మన వర్గీకరణ గురించి విషయము ఏదైనా తాడో పేడో తెలుసుకుంది మాత్రం మన బస్తీలకు వచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి మన దళిత సోదర సోదరిమణులు కూడా ఆ ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేయవలసిన అవసరం ఈరోజు ఉంది. ఏదైతే ఈ సంగ్రామ యాత్ర ఉందో ఈ సభను విజయవంతం చేయడం కోసం మీ అందరి మద్దతు, మనందరి మద్దతు మాకు ఉండాలని తెలియజేస్తూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. సైదాబాద్ సింగరేణి కాలనీ నుంచి మాదిగల మహిళా సంగ్రామ యాత్ర మొదలు కాబోతున్నది. ఏదైతే ముఖ్య ఉద్దేశం 100 రోజులనే వర్గీకరణ తెస్తానని చెప్పి బీజేపీ మొండి వైఖరి మా పైన ఏ రకంగా అయితే చూపిస్తుందో, బీజేపీని ఎండగట్టడమే మా లక్ష్యం. బీజేపీని ఎండగట్టడమే మా లక్ష్యం. ఈరోజు ఈ మహిళా పాదయాత్ర
ఇక్కడ నుంచి సైదాబాద్ సింగరేణి కాలనీ నుంచి మొదలు పెట్టుకొని గౌలుపుర దాకా ఈ యొక్క యాత్ర బస్తీన గల్లీ గల్లీకు తిరిగి మా మాదిగలని మా చైతన్యం చేసే రకంగా మా యాత్ర ఉంటుందని సందర్భంగా మరొకసారి మీ అందరికి నేను తెలియజేస్తూ ఉన్నా. మా పత్రికా విలేకరులు అన్నలందరూ కూడా మరొకసారి నేను తెలియజేస్తూ ఉన్నా, మా బాధలన్నీ కూడా మీరు చూపించాలి. మా వైఖరి మీరందరూ కూడా జనాలకు తెలుస్తట్టు మీరు ఛానళ్ళల్లో వస్తట్టు చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంటుందన్న. ఏదైతే మమ్మల్ని 100 రోజులనే వరీకరణ చేస్తా అని మోసం చేసిన బీజేపీకి సరైన గుణపాఠం మేము తెలియజేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, మరి జాతీయ నాయకులైనటువంటి మా లతమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు మాదిగ మహిళా సంగ్రామ యాత్ర మొదలు కాబోతున్నది. ఆమెకి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.